అలాగే పవన్ కళ్యాణ్తో మీరు సినిమా చేస్తున్నటువంటి అనౌన్స్మెంట్ వచ్చి 1.5 year అయిందండి. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ అనేటువంటిది ఏమీ రాలేదు. ఎన్ని అప్డేట్ అంటే ఏదో పూజ చేయడం, కొబ్బరికాయ కొట్టడం, తర్వాత ఇప్పుడు 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దట్స్ నెంబర్ 1. రెండోది ఏంటంటే మాకు సబ్జెక్టు అంటే ఒక సూటబుల్ సబ్జెక్ట్ ఇంతవరకు దొరకలేదు. చూస్తున్నా నాకు డెఫినెట్గా ఏదో వెరైటీ సబ్జెక్ట్ చేయాలనే ఆలోచన ఉంది. అదే ఆలోచన కళ్యాణ్ కూడా ఉంది. రెగ్యులర్ రొటీన్ సబ్జెక్ట్ నుంచి బయటపడాలనేది నా ఫీలింగ్. సో ట్రై చేస్తున్నా. ఇప్పటికీ చాలా కథలు విన్నాం. లెటెస్ట్ సీ. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఒప్పుకున్నటువంటి సినిమాలు పూర్తి చేసుకొని 2019 ఎలక్షన్స్లో తను పార్టిసిపేట్ చేయబోతున్నాడు. డైరెక్ట్గా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి తను ఓకే. ఈ మధ్యకాలంలో ఈ సినిమా అనేటువంటిది పాసిబుల్ అవుతుందా, దాసరి నారాయణరావు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనేటువంటి పాసిబుల్ అవుతుందా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు మీ అభిమానులు, తన అభిమానులు కూడా. డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. అతను యాక్సెప్ట్ చేసిన సినిమాలు డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. ఒకవేళ నిజంగా అతను సినిమా రాజకీయ రంగ ప్రవేశానికి నాకు ఇది అడ్డు అనుకుంటే నేను మానేస్తాను. అదే ప్రాబ్లం కాదు. ఐఎమ్ ఏ సీరియస్ మ్యాన్. అతని కెరియర్కి, అతని భవిష్యత్తుకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.